ప్రజెంట్ నేను అంబర్పేటలో ఉన్నటువంటి అయ్యప్ప ఆలయం వద్ద ఉన్నాను. ఈ ఆలయం వద్ద చూసుకోవచ్చు చాలా వరకు పూల షాపులు, తర్వాత పూజా సామాగ్రి సెంటర్లు, ట్రావెల్కి సంబంధించిన షాపులు, క్యాటరింగ్కి సంబంధించినటువంటి షాపులు, సో ఇట్లా అనేక రకాలైనటువంటి షాప్స్ ఉంటాయి. లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఇక్కడ మాల ధరించడానికి వస్తుంటారు. నిత్యం ఉదయం నుంచి కూడా ఈ షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ షాప్స్తో పాటు పక్కనే టిఫిన్ షాప్ కూడా ఒక అయ్యప్ప మాల ధరించినటువంటి స్వామి నిర్వహిస్తున్నాడు. టీ స్టాల్ దాదాపు 15 సంవత్సరాలుగా ఇక్కడ ఈ అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి ఈ టీ స్టాల్ నడుస్తుంది. ఇక్కడికి ఎక్కువగా సాధారణ పబ్లిక్తో పాటు అయ్యప్ప స్వాములు ఎక్కువ వస్తుంటారు. సో టీ స్టాల్కి సంబంధించినటువంటి నిర్వాహకులు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామి కూడా ఉన్నాడు, అతను కూడా మాల వేసుకొని నడిపిస్తున్నాడు. స్వామి ఏం పేరు? స్వామి ప్రవీణ్. ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు? ఇది ఒక 15 సంవత్సరాల నుంచి నడిపిస్తారు స్వామి. ఎట్లా ఉంటాయి గిరాకీ? డైలీ ఫుల్ స్వామిలే వస్తారు. మార్నింగ్ 5 o'clock నుంచి వస్తూనే ఉంటారు. ఈవినింగ్ కూడా వస్తారు. ఇక్కడ టిఫిన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. స్వామి బట్టలు, మాలలు అన్నీ ఇక్కడనే దొరికిపోతాయి. ఇంకా 2 months ఫుల్ అయ్యప్ప స్వామిలదే ఇది మొత్తం. అంటే నార్మల్ డేస్తో పోలిస్తే ఇప్పుడు ఈ అయ్యప్ప ఈ సీజన్లో ఎక్కువనే ఉంటుందా గిరాకీ? ఈ సీజనే ఫుల్ స్వామి మొత్తం. నార్మల్ డేస్లో ఇక్కడ ఎవరు కనిపించారు కూడా. ఈ 2 months ఫుల్ మొత్తం స్వామిలే. ఎంతమంది ఉంటుంది డైలీ వస్తారు స్వామి, చాలా మంది వచ్చేస్తారు. ఫుల్ పబ్లిక్ మార్నింగ్ 5 నుంచి వస్తారు. వెనస్డే వస్తే ఇంకా మొత్తం నిండిపోతుంది రోడ్. ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఎక్కువ ఈ సిటీ? మొత్తం ఈ ఏరియా ఇంకా సికింద్రాబాద్ అంతా వస్తుంది స్వామి. అంబర్పేట్, రామంతాపూర్, ఉప్పల్. ఎట్లా ఉంటుంది అంటే ఎన్ని రోజులు ఉంటుంది మొత్తం? 2 months స్వామి. 41 days దీక్ష. 50 days తర్వాత ఇంకా పోతాం శబరి. జనవరి వరకు ఉంటుంది స్వామి ఫుల్ రష్. ఎట్లా ఉంటుంది టీకి సంబంధించి రేట్స్ ఎట్లా ఉంటాయి? డైలీ లాగానే ఉంటుంది స్వామి. సింగిల్ 10 rupees. టిఫిన్స్ కూడా సాములు పెడుతున్నారు? స్వామిలే మొత్తం. అందులో ఉల్లిగడ్డ, అల్లం ఏమి ఉండవు, అవన్నీ మొత్తం స్వామిలకు సంబంధించింది. ఒక 5-6 years నుంచి. పేరు నవీన్. ఏమేమి అమ్ముతున్నారు? బట్టలు, మాలలు, అయ్యప్ప స్వామి ఏమేమి కావాలో అవన్నీ పూజా సామాన్, కొబ్బరికాయలు, టెంకాయ. ఎట్లా ఉంటుంది గిరాకీ అంటే డైలీ ప్రతి సంవత్సరాలు? ఇప్పుడు అయ్యప్ప సీజన్లో చాలా మంచిగానే ఉంటుంది. తర్వాత ఇక డౌన్ ఉంటాయేమో కానీ ఇప్పుడు మాత్రం సీజన్లో మంచిగా ఉంటాయి. డైలీ ఎంతమంది వస్తుంటారు కొనేవాళ్ళు సాములు? ఉంటారు. ఒక డైలీ ఒక 50-60 మంది అయినా వేసుకుంటారు. ఏమేమి అమ్ముతారు ఎక్కువ? ఎక్కువ మాలలు, బట్టలు. ఎక్కువ అంటే మాలలు తీసుకుంటారు. బట్టలు మనం రీజనబులే పెడతాము. 150, 200, 250. ఇక బట్టలు అంటే 250, 300 ఈచ్ కాస్ట్. షర్ట్, ప్యాంటు. ఇయర్ మంచిగానే డెవలప్ అవుతుంటాయి. మార్నింగ్ 4:30, 5కి. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయి నైట్ వరకు ఉంటాయి కానీ ఒక్కొక్కసారి మధ్యాహ్నం 1 వరకు గుడి క్లోజ్ అయ్యే వరకు. ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు షాప్? 30 సంవత్సరాలు అవుతుంది స్వామి ఇక్కడ పెట్టి. 30 సంవత్సరాలలో మాకు వ్యాపారం మాకు బాగానే ఉంటుంది. ఎందుకంటే మాది ఓల్డ్ షాప్ కాబట్టి మా కస్టమర్స్ అందరు వస్తుంటారు. మేము ప్రొద్దున్నే 4 o'clockకే లేసేసి మేము అంత షాప్ అంతా సెటప్ చేసుకుంటాము. అప్పుడు స్వాములు 5 గంటలకు స్టార్ట్ అవుతారు. 5 గంటల నుంచి మాలలు తీసుకొని వాళ్ళు 7-7:30 దాకా మాలలు ఖరీదు చేసేసి గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి మాల వేసుకొని మళ్ళీ రిటర్న్లో వచ్చి పూజ సామాగ్రి ఉంటుంది. ఫోటో కానీ, గంధం, విభూది ఇలాంటివన్నీ ఏమేమి పడతాయో ఒక 1 నెల రోజులు సరిపోయినన్నీ తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు వెళ్తుంటారు. మాకు మధ్యలో కూడా మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ వస్తుంటారు. కానీ మా షాప్ మాత్రం ఉదయం 4:30 గంటలు తీస్తే రాత్రి 11 గంటల దాకా ఓపెనే ఉంటుంది. మధ్యాహ్నం ఆఫ్ చేయడం అలాంటివి ఏమి ఉండదు. ఇక అంటే ఈ మాల టైం కాకముందు అంతకుముందు ఏముంటుండే? మాలల ముందు కాకముందు ఇవన్నీ దొరుకుతాయి కానీ ఇంత బయట పెట్టకుండా మేము ఇక్కడ ఇంతవరకే పెట్టేది అన్నట్టు. ఎందుకంటే అప్పుడు స్వాములు తక్కువ ఉంటారు కదా అని బయట పెట్టేది. ఇప్పుడు స్వాములు ఎక్కువ ఉన్నారు కాబట్టి బయటనే పెట్టి బయటనే ఉండవలసి వస్తుంది అందరం. మా దగ్గర వచ్చేసి ఆయిల్ ఉంటుంది, గంధం ఒకటి ఉంటుంది, విభూది, మాలలు ఒక 5-6 రకాల మాలలు ఉంటుంది. స్పెషల్ మాలలు కూడా చేయించాం. అది 350 రూపాయలు ఉంటుంది. మామూలు మాల అయితే 150 రూపాయలు. తర్వాత ఇక దానికి సంబంధించినది కుంకుమ, పసుపు, విభూది, కర్పూరం, గంధం పేస్టు, విభూది పేస్టు, మామూలుగా ఇవన్నీ పెట్టి అమ్ముతుంటాం. గిరాకీ అయ్యప్ప సీజన్లో కొంచెం మంచిగా ఉంటుంది. పండుగలు ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది. ఇక 6 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉండదు.
ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు? 48 గుడి ఓపెన్ అయిన నుంచి ఇన్నే ఉన్నాం. ఎట్లా వస్తారు సామాన్లు బాగా వస్తారు? బాగా వస్తారు. ఏమేమి అమ్ముతారు మీరు? మేము అయ్యప్ప మాలలు, నూనెలు, పువ్వులు, అయ్యప్ప దండలు, అరటి పండ్లు, తమలపాకులు, ఇవన్నీ అమ్ముతాం. ఏ టైం నుంచి ఏ టైం వరకు షాప్ ఓపెన్? 5 నుంచి 11 వరకు దాకా, సాయంత్రం 5:30 నుంచి 9 దాకా. మధ్యాహ్నం ఎక్కడెక్కడ నుంచి వస్తారు? వస్తారు ఎక్కడ మెట్టి కూడా అక్కడెక్కడ చాలా దూరం నుంచి వస్తారు. సికింద్రాబాద్, రామంతపురం, దిల్సుఖ్ నగర్, చిక్కడిపల్లి. ఎట్లుంటాయి రేట్లు? అసలు పువ్వులకు 20 రూపాయలు చెటాకు. ఎన్ని రోజులు ఉంటుంది ఎక్కువ? ఈ 2 నెలలు ఉంటుందా గిరాకీ? 2 నెలలు ఖచ్చితంగా. 2 నెలలు 2 నెలల 15 రోజులు ఉంటుంది. సాములు వెళ్తూ ఉంటే ఉంటుంది. ఇంకా తర్వాత కూర్చోవాలి గమ్మున, ఏం తినకుండా. ఇప్పుడన్నా ఇంత టిఫిన్ చేస్తాం కానీ అప్పుడు టిఫిన్ కూడా చేయబుద్ది కాదు. ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కనీసం చాలామంది మాలలు వేసినారు. బిజినెస్ ఏంటంటే అయ్యప్పల దిక్కించి అయ్యప్ప మాలలు, అయ్యప్ప దుస్తులు, బట్టలు, తర్వాత ట్రావెలింగ్ పోవడానికి బస్సులు, కార్లు, ఆ బిజినెస్ అనేది ఈ అయ్యప్ప సీజన్లో బాగా ఉంటుంది. ట్రావెల్ క్యాటరింగ్ అంటే క్యాటరింగ్ కూడా బాగుంటుంది. ఎందుకంటే పడి పూజలు ఉన్నాయనుకో సాయంకాలం, ఆ టైంలో మంచిగా ఉంటుంది. నేను అయ్యప్ప మాలలు, నూనె, బట్టలు, ప్యాంట్లు, షర్ట్లు, లుంగీలు, టవల్స్. గతంతో పోలిసి ఈసారి కనీసం చాలామంది మాలలు వేసినారు. కొద్దిగా మంచిగా గతంతో కానీ ఈసారి బాగానే ఉంది బిజినెస్. మార్నింగ్ 5 to 11, ఈవినింగ్ 5 to 9:30. ఎక్కువ ఐతనారు, పెద్దంబర్పేట్, పోలారం, ఇక ఇది మన శంషాబాద్ అంతా వచ్చి మాల వేసుకుని గుడి చాలా ఫేమస్ అనమాట. అన్ని రకాల షర్ట్లు ఉంటాయి, లుంగీలు ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి, పడిపోయి కావాల్సిన సామాన్ అంతా ఉంటుంది. అది ఉంటుంది. ఇరుముడి బ్యాగులు, ఇరుముడి సామాను బ్యాగులు, ఇరుముడి సంబంధించిన వస్తువులు అనేది ఉంటాయి. అయ్యప్ప సీజన్లో క్యాటరింగ్ ఫుల్ ఉంటాయి స్వామి. నాకు డైలీ చేస్తుంటాను. డైలీ ఒక 500 మంది 400 మంది స్వాములకు పంపిస్తుంటాను నేను. నాకు ఆల్ ఓవర్ ఇండియా, హైదరాబాద్ ఎక్కడైనా ఉంటాయి స్వామి నాకు క్యాటరింగ్లు. ఇంకోటి మ్యారేజ్ క్యాటరింగ్ కూడా చేశాను స్వామి నేను. అయ్యప్ప సీజన్లో చాలా ఉంటాయి స్వామి. ఇక్కడనే స్వామి, ఇక్కడ చేస్తాను. డైరెక్ట్ పార్టీ దగ్గర పోయి చేస్తాను, లైవ్ చేస్తాను, ఎక్కడంటే అక్కడ చేస్తాను స్వామి. గిరాకీ చాలా బాగుంటుంది స్వామి. ఇప్పుడు ఇంకా స్వాములు ఇప్పుడు పికప్ అవుతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది ఇప్పటి నుంచి. ఈవినింగ్ స్వామి, ఈవినింగే ఉంటుంది స్వాములది మొత్తం. ఎక్కువ ఉన్నారు స్వామి ఈసారి. లాస్ట్ ఇయర్తో చాలా ఎక్కువ ఉన్నారు ఈసారి స్వాములు. తింటారు స్వామి. ఈవినింగ్ స్వామి, మార్నింగ్ కాదు, ఈవినింగ్. మార్నింగ్ మాత్రం ఎవరు రారు స్వామి. ఈవినింగ్ చాలా బాగుంటుంది స్వామి, గిరాకీ బాగుంటుంది సార్. నేను ఇక్కడ 12 ఇయర్స్ నుంచి చేస్తున్నా స్వామి. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నా స్వామి. శాస్తా దీక్ష, అయ్యప్ప స్వామి వారి దీక్ష పరమ పవిత్రమైన దీక్ష స్వామి. ఈ దీక్షలో ప్రాథమిక నియమాలు క్లుప్తంగా మనం చర్చించుకుందాం. దీక్షలో స్వామి ప్రాథమికంగా ఏకభుక్తం, శీతల స్నానం, భూతల శయనం. ఈ దీక్షలో ఒకటేసారి భోజనం చేయడము, చన్నీటి స్నానము, నేల మీద పడుకోవడము ప్రాథమిక నియమాలు స్వామి. ఇది ఎందుకు ఆచరించాలంటే ఒకటేసారి భోజనం చేయడం ద్వారా శరీరం అనేది మన అధీనంలో ఉంటుంది. తద్వారా స్వామివారి ధ్యానంలో ఉండగలుగుతాం. చన్నీటి స్నానం అనేది మన శరీరాన్ని మన నియంత్రణలో ఉంచుంది స్వామి. శరీరంలో ఉష్ణాన్ని నియంత్రణ చేసి బ్రహ్మచర్య దీక్ష చేయడానికి చన్నీటి స్నానం ఎంతో ఉపకరిస్తుంది. అలాగే నేల మీద పడుకోవడం ద్వారా శరీరం వెన్నెముక నిటారుగా ఉండి స్వామి ధ్యానం చేయడానికి ఏకభుక్తం, ఒక భోజనం, శీతల స్నానం, చన్నీటి స్నానం, భూతల శయనం, నేల మీద పడుకోవడం ప్రాథమిక నియమాలు. అయితే శబరిమలకు వెళ్ళొచ్చిన 50 సంవత్సరాల గురుస్వామి వారు కూడా కొంతమంది కొన్ని నియమాలు ఉన్నాయి స్వామి. మూత్ర విసర్జన చేసినప్పుడు లోపల మీద లింగ ప్రోక్షణ చేసుకుని తల మీద కళ్ళు కాళ్ళు కడుక్కున్న తర్వాతనే పచ్చిగంగ కూడా సేవించవాలంటుంది. అలాగే మల విసర్జన తర్వాత స్వామి యథావిధిగా శిరస్నానం చేసి, కేశం అంటే జుట్టు, క్లేశం అంటే పాపం. ఈ దీక్షకాలంలో ఈ 54 రోజులు మనం చేసే దీక్షలో ఎప్పుడు చేసినా శిరస్నానమే ఉంటుంది స్వామి. క్లేశం అంటే పాపం, కేశం అంటే జుట్టు. మన క్లేశంలో ఉన్న పాపాన్ని కడుక్కునే స్నానమే శిరస్నానం స్వామి. కాబట్టి దీక్షకాలంలో 50 సంవత్సరాలు శబరిమలకు వెళ్ళిన ఒక పెద్ద గురుస్వామి గారైనా మొదటిసారిగా మాల వహిస్తున్న స్వామిని కన్యస్వామి అంటారు.
ఈ స్వాములు ఎవరికి కూడా ఈ దీక్ష నియమనిష్టలు ఆచార వ్యవహారాలు పద్ధతులకి ఎలాంటి మినహాయింపు ఉండదు స్వామి. కామవాడి స్వామి శాస్త్రావారి దీక్ష సుమారుగా 54 రోజులు దీక్ష చేయవలసి ఉంటుంది స్వామి. కొంతమంది గురుస్వాములు తెలియక 41 రోజులు 44 రోజులు అని చెప్తారు. వాస్తవంగా ఈ దీక్ష 54 రోజుల దీక్ష, కఠినమైన దీక్ష స్వామి. అలాగే ఈ దీక్ష వహిస్తున్నప్పుడు మనము శబరిమల ఆచారం ఒక విశేషమైన ఆచారం ఉంటుంది స్వామి. అసలు ఈ దీక్ష మనం ఎందుకు చేయాలి? ఏకభుక్తము, శీతల స్నానము, భూతల శయనం ఎందుకు వహించాలి? శాస్త్ర దర్శనానికి అంటే అయ్యప్ప స్వామి దర్శనానికి ఈ దీక్ష అవసరం లేదు స్వామి. దివ్య 18 గతపతియే శరణమయ్యప్ప అని 18 ఏదైతే ఉందో 18 పరివార దేవతలు స్వామి. మానవ మాధుడిగా పుట్టిన మనకి కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు, అరిషడ్వర్గాలు వీటిని జయిస్తూ 18 పరివార దేవతల మీద కాలు మోపే అర్హత ధర్మశాస్త్ర అంటే అయ్యప్ప స్వామిని మనకు అనుగ్రహించారు. కాబట్టి ప్రత్యక్షంగా మానవ మాధుడిగా పుట్టిన మనకి ప్రత్యక్షంగా 18 అధిరోహించే అవకాశం ఉండదు. కాబట్టి ఏకభుక్తము, శీతల స్నానము, భూతల శయనం అంటే ఒకటేసారి భోజనము, చన్నీటి స్నానము, అనేక నియమాలతో కూడా నేను మాలను స్వీకరించి ఒక మండలకాల మకరజ్యోతి మండలకాలం దీక్ష వహించి దివ్య 18 గతపతియే శరణమయ్యప్ప అని 18 అధిరోహించి శాస్త్రావారి దర్శనానికి మనం వెళ్ళడం జరుగుతుంది స్వామి. ఇవి ప్రాథమిక నియమాలు. చూసాం కదా, ఈ అయ్యప్ప మాలధారణకు సంబంధించి ఈ 2 నెలల పాటు కూడా తమకు గిరాకీ బాగానే ఉంటుంది. గతంతో పోలిస్తే ప్రజెంట్ ఇటు ట్రావెల్స్ కానీ, ఇటు క్యాటరింగ్, ఇటు ఎవరైతే పూజా సామాగ్రి సెంటరు, తర్వాత పూలకు సంబంధించినటువంటి షాప్స్, అటు టీ షాప్స్ కానీ, టిఫిన్ షాప్స్ అన్నీ కూడా చాలా గిరాకీ ఉంటుంది. ఈ 2 నెలల పాటు కూడా స్వాములందరూ అటు ఉదయాన్నో సాయంకాలం కూడా షాపులన్నీ విజిట్ చేస్తారు కాబట్టి మంచి గిరాకీ ఉందని చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం హైదరాబాద్ నగరంతో పాటు అటు చాలా రాష్ట్రాల్లో కూడా అయ్యప్ప మాలాధారులు ఇప్పుడు ఎక్కువగా సీజన్ కాబట్టి సో ఈ సమయంలో మాకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. అంటే దాదాపు ఒక్కొక్కరు 10 నుంచి 30 ఏళ్ళ అంటే 30 సంవత్సరాల నుండి కూడా షాపులను ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ మాత్రం ఎక్కువగా స్వాములు వచ్చి వారికి కావాల్సినటువంటి దుస్తులు కానీ, మాలలు, పూజా సామాగ్రి కూడా కొనుగోలు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది అయ్యప్ప మాలాధారులకు సంబంధించి ఈ సీజన్లో ఉండేటువంటి అటు పూజా విధానం కానీ, ఇటు వివిధ షాప్స్కు వచ్చేటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో సిద్దిక్, అనిల్, V6 హైదరాబాద్.